కథా స్రవంతి. సంఘే శక్తి కలియుగే కథా సంపుటి నుండి అక్కడెవరో ఉన్నారు కథ. కలం శ్రీ ఉమామహేష్ ఆచాళ్ల, గళం పప్పు భోగారావు. నోటిదురుసు భార్య భర్త మీద విరుచుకుపడినట్టు చప్పుడరగని చీకటిని అవసరానికి మించిన హారన్ సౌండ్తో, కోరల్లాంటి హెడ్ ల్యాంప్స్తో చీల్చుకుంటూ హైదరాబాద్ విశాఖ ఓల్వో బస్సు పరిగెడుతోంది. స్వీటు హాటు ఒకే పొట్లంలో కట్టినట్టు, పురుళ్ళు పోస్టుమార్టంలు ఒకే హాస్పిటల్లో జరిగినట్టు, అన్ని రకాల పనుల మీద వెళ్లే ప్రయాణికులను ఒకే కుదుపుతో తీసుకెళ్తోంది ఆ బస్సు. శుభకార్యాలకు వెళ్లే వాళ్ళకది ఉయ్యాలలా ఉంది. తేజకు మాత్రం అర్థం కాని తండ్రి వ్యాధి ముందు మందులేని మోషన్ సిక్నెస్ చిన్న గీతయింది. ఆలోచనలు కూడా వెనక్కి తీసుకెళ్లాయి. 3 చక్రాల సైకిల్ నుంచి 300 సీసీ బండి వరకు తన కళ్లలో ఆశాబీజం పడగానే మర్నాడు ముంగిట్లో మొలిచేవి. ఆఖరికి తన పెన్నులో రీఫిల్ ఎప్పుడైపోతుందో కూడా నాన్నకి తెలుసు. కుమారస్వామిలా తన కోరికలు తిరిగిన ప్రతి చోట వినాయకుడిలా వాటిని తీర్చేందుకు నాన్న వాటికంటే ముందే ప్రత్యక్షమయ్యేవాడు. ప్రసాదరావు జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో స్టెనోగా పనిచేసేవాడు. చాలా తెలివైనవాడు. పట్టా లేక అలా ఉండిపోయాడు గాని సివిల్, క్రిమినల్ ప్రొసీడింగ్స్లో పరిజ్ఞానం బాగా ఉండేది. 35 ఏళ్ల సర్వీసులో ఎంతోమంది జడ్జీల దగ్గర పనిచేసిన అనుభవంతో పాటు డిసిప్లిన్ కూడా అలవడింది. సైటేషన్ల కోసం జూనియర్ లాయర్లు ఇంటికి వచ్చి మరీ అతని సలహాలు తీసుకునేవారు. కొత్తలో ఆర్డర్స్ డిక్టేట్ చేసినా రాను రాను డిసిషన్ చెప్తే మొత్తం ఆర్డర్ అతనే తయారు చేసేవాడు. చాలామంది జడ్జీలు, సీనియర్ లాయర్లు హైకోర్టుకు వచ్చేయమని ఎంతలా చెప్పినా సున్నితంగా తిరస్కరించేవాడు. వెళ్ళొచ్చు కదా నాన్న అంటే, అక్కడ సముద్రం ఉండదురా అనేవాడు. నాన్నకి సముద్రం అంటే చాలా ఇష్టం. ఎంత పనున్నా, ఒంట్లో బాగా లేకపోయినా రోజు వన్ టౌన్ నుంచి ఉడా పార్క్ వరకు బీచ్ రోడ్లో వాకింగ్ చేసేవాడు. ఈ మధ్య రిటైర్ అయ్యాడు. చాలా ఆరోగ్యంగా ఉండేవాడు. ఏమైందో గాని గత 3 నెలలుగా అస్సలు బాగోటం లేదట. ఏదేదో మాట్లాడుతున్నారట. ఎవరో తనను చంపడానికి చూస్తున్నారని సడన్గా బయటికి పరిగెత్తడం, గాల్లో చేతులు ఊపుతూ తనలో తాను మాట్లాడుకోవడం, అన్నంలో విషం కలిసిందంటూ ఉన్నఫలంగా ఏడవటం చేస్తున్నాడట. ఏదో గాలి సోకిందేమోనని అవి ఇవి చేసి చూశారు. కానీ ఫ్యామిలీ డాక్టర్ చూసి అర్జెంటుగా స్పెషలిస్ట్కి చూపించమన్నారట. వెంటనే బయలుదేరి రమ్మని అమ్మ ఫోన్ చేయడంతో వారం రోజులు సెలవు పెట్టి అప్పటికప్పుడు బయలుదేరాడు తేజ. దాదాపు 15 గంటల ప్రయాణం తర్వాత ఇంటికి వచ్చిన తేజ నాన్నను చూసి షాక్ అయ్యాడు. మాసిపోయిన గెడ్డం, లోపలికి పోయిన దవళ్ళు, లోతుకుపోయిన కళ్ళు, కళ్ళ చుట్టూ నల్ల వలయాలు. నాన్నా, ఎలా ఉన్నారు అని పిలిచిన తర్వాత గాని ఎదురుగా ఉన్న తేజకేసి చూడలేదు ప్రసాదరావు. అప్పటి వరకు పక్కకి తిరిగి చూస్తున్న ప్రసాదరావు కొడుకు రెండోసారి పిలిచాక ఇటు తిరిగి, ఆ తేజ, అక్కడెవరో ఉన్నారు చూడు అన్నాడు ఆందోళనగా. అది విని అక్కడే ఉన్న రాజ్యలక్ష్మి ఏడవటం మొదలుపెట్టింది. 3 నెలల నుంచి ఇదే వరసరా అంటూ కళ్ళు తుడుచుకుంటూ మంచినీళ్లు తేవడానికి ఆమె వంటింట్లోకి వెళ్ళింది. తండ్రి పక్కన కూర్చుని అతని చేతి మీద చేయి వేస్తూ, ఏమైంది నాన్నా నీకు అన్నాడు బాధగా తేజ. అదేరా, అక్కడెవరో ఉన్నారు అన్నాడు ప్రసాదరావు మళ్ళీ భయం భయంగా పక్కకి చూస్తూ. ఆ రోజు సాయంత్రమే తండ్రిని తీసుకుని సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాడు తేజ. 40 ఏళ్లుంటాయేమో ఆ సైకియాట్రిస్ట్కి. స్టైల్గా ఉన్నాడు. ముఖం చాలా ప్రశాంతంగా, నవ్వుతో కళగా ఉంది. యుద్ధవాంఛతో వచ్చిన వాణ్ణి కూడా నిద్రపుచ్చే మంద్రస్వరం అతనిది. వీళ్ళని చూడగానే రండి, కూర్చోండి అంటూ తన ముందున్న సీట్స్ చూపించాడు. అటు ఇటు చూస్తూ భయం భయంగా కూర్చున్నాడు ప్రసాదరావు. తేజ నెమ్మదిగా తన తండ్రి ప్రవర్తిస్తున్న తీరు, లక్షణాలను చెప్పడం మొదలుపెట్టాడు. కొడుకు చెప్తున్నంతసేపు ప్రసాదరావు అలా భయం భయంగా అటు ఇటు చూస్తూనే ఉన్నాడు. అది గమనించిన డాక్టర్ ఆయనతో, అక్కడెవరైనా ఉన్నారా అని అడిగాడు నవ్వుతూ. వెంటనే తత్తరపాటుగా, లేరు లేరు అన్నాడు ప్రసాదరావు. తన తండ్రి గురించి తేజ చెప్పడం మొత్తం అయిపోయాక, మీ ఇంట్లో ఏవైనా అసాధారణ సంఘటనలు గాని, ఏవైనా అకాల మరణాలు గాని జరిగాయా అడిగాడు డాక్టర్. ఈ మధ్యకాలంలో అయితే ఏమీ లేవు సార్. కానీ నా చిన్నప్పుడు నా తమ్ముడు 5 ఏళ్ల వయసులో పోయాడు అంటూ గుర్తు తెచ్చుకుని చెప్పాడు తేజ. ఎలా చనిపోయాడు అడిగాడు డాక్టర్. ఆడుకుంటూ మేడ మీద నుంచి పడిపోయాడు చెప్పాడు తేజ.
తేజను అక్కడే కూర్చోమని ప్రసాదరావుని యాంటీ రూమ్కి తీసుకెళ్లాడు డాక్టర్. దాదాపు 2 గంటల తర్వాత ఇద్దరూ బయటకొచ్చారు. ప్రసాదరావుని అదే రూంలో దూరంగా ఉన్న సోఫాలో కూర్చోమని తేజను పిలిచి చెప్పడం మొదలుపెట్టాడు సైకియాట్రిస్ట్. డియర్ తేజ, ప్రిలిమినరీ కన్సల్టేషన్లో మీ ఫాదర్ స్కిజోఫ్రెనియా అనే సీరియస్ సైకలాజికల్ డిజార్డర్తో బాధపడుతున్నారనిపిస్తోంది. దాని తాలూకు లక్షణాలే ఈ డెల్యూషన్స్, విజువల్ అండ్ ఆడిటోరియల్ హెల్యూసినేషన్స్. సాధారణంగా ఈ వ్యాధి లేట్ టీన్స్లో, ఎర్లీ 20స్లో వస్తుంది. ఇంతకుముందు అప్పుడప్పుడు వచ్చే ఉంటుంది, మీరు గమనించకపోయి ఉండొచ్చు. చాలా కొద్ది మందికి ఈ వయసులో వచ్చే అవకాశాలుంటాయి. దీన్నే లేట్ ఆన్సైట్ స్కిజోఫ్రెనియా అంటారు అంటూ ఒక్క క్షణం ఆగి కొనసాగించాడు. బీపీ, షుగర్ లాగానే ఇది ఎవరికి, ఎప్పుడు, ఎందుకు వస్తుందో ఖచ్చితంగా చెప్పలేం. సాధారణంగా జెనెటికల్గా హిడెన్గా ఉన్న ఈ వ్యాధి స్ట్రెస్ వల్ల కానీ, తీవ్రమైన జ్వరం వల్ల కానీ, ఆల్కహాల్ లాంటి వాటి వల్ల కానీ స్టిమ్యులేట్ అవుతుంది. ఈ కౌన్సిలింగ్లో బయటపడిన ఇంకో విషయం ఏంటంటే, చిన్నప్పుడు ఆయనకో తమ్ముడు ఉండేవాడు. ఓసారి ఇద్దరూ సముద్ర స్నానానికి వెళ్ళినప్పుడు ఈత అంతగా రాని తమ్ముణ్ణి బలవంతంగా నీటిలో దింపి, ఇద్దరిలో ఎవరు ఎక్కువసేపు నీటిలో ఉండగలరో పందెం వేసి, తమ్ముణ్ణి ఎలాగైనా గెలిపించాలని నీటిలో నొక్కిపట్టి ఉంచారు మీ నాన్న. ఒక్క నిమిషం తర్వాత ఆ కుర్రాడు మరింక కొట్టుకోలేదు. అది చూసి మీ నాన్న భయపడిపోయి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. తర్వాత ఆ జ్ఞాపకం కాలంలో పడి కొట్టుకుపోయింది. రిటైర్మెంట్తో ఖాళీగా ఉండడం వల్ల బహుశా ఈ విషయాన్ని మెదడు తట్టి లేపినట్టుంది. దాన్ని తలుచుకుంటూ బాగా స్ట్రెస్కు గురవుతున్నారనుకుంటా. అదే ఇప్పుడు ఈ వ్యాధిని స్టిమ్యులేట్ చేసి ఉంటుంది అంటూ మధ్య మధ్యలో ఓసారి ప్రసాదరావు కేసు చూస్తూ కొనసాగించాడు. మీరేమీ కంగారు పడకండి. అలా అని ఇదేమీ చిన్న విషయమూ కాదు. మన ప్రయత్నం మనం చేద్దాం. దీనికి బేసిక్గా 3 అప్రోచ్లుంటాయి. ఒకటి యాంటీసైకిటిక్స్, 2 టాక్ థెరపీ, 3ది ఫ్యామిలీ సపోర్ట్. ఈ వ్యాధి తగ్గినా లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. వీలైతే మీ ఫాదర్ని మళ్ళీ ఏదైనా పనిలో ఎంగేజ్ చేయండి. వీలైనంత ఎక్కువ సమయం ఆయనతో గడపండి. అలాగే బ్రెయిన్లో ట్యూమర్స్, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నాయేమో రూల్ అవుట్ చేయాలి. బ్రెయిన్ సిటీ స్కాన్ కూడా చేయించండి అంటూ ప్రిస్క్రిప్షన్ రాసిచ్చి రిపోర్ట్స్ తీసుకురమ్మని చెప్పి పంపేశాడు డాక్టర్. ఇంటికొచ్చి ఓ వారం మందులు వాడాక తేజ ఒకరిద్దరు లాయర్లతో మాట్లాడి ప్రసాదరావును అక్కడ ఉద్యోగంలో పెట్టాడు. తనే తన తండ్రిని ఉదయం ఆఫీసులో దింపి మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చేవాడు. మందుల వల్లో, డాక్టర్ కౌన్సిలింగ్ వల్లో, లేదా తిరిగి అతనికి ఇష్టమైన పనిలో పడిపోవడం వల్లో ఏమో తెలియదు కానీ ప్రసాదరావు 3 నెలల్లో బాగా కోలుకుని మామూలు మనిషి అయ్యాడు. సైకియాట్రిస్ట్ డాక్టర్కి ఏవో పర్సనల్ లీగల్ ఇష్యూస్ ఉంటే కూడా తను పనిచేసే లాయర్ల ద్వారా సాల్వ్ చేసి పెట్టాడు ప్రసాదరావు. ఆ రోజు తేజ మళ్ళీ ఆఫీసులో జాయిన్ అవ్వడానికి బయలుదేరుతున్నాడు. రాజ్యలక్ష్మి ఆవకాయ, పొడులు, సున్నుండలు సర్దుతూ ఉంటే ప్రసాదరావు కొడుకు బట్టలు, పర్సులో డబ్బులు సర్దుతున్నాడు. అతను చాలా సంతోషంగా ఉన్నాడు. తనకి జబ్బు తగ్గిందన్న విషయం కన్నా తన కొడుకు తనని ఈ 3 నెలలు కంటికి రెప్పలా చూసుకోవడం బాగుంది. పెంచిన మొక్కే చెట్టయి అది ఇచ్చే నేడే వేరు. తల్లిదండ్రులిద్దరూ కొడుక్కి జాగ్రత్తలు చెబుతున్నారు. పెళ్లి సంబంధాల గురించి మాట్లాడుతున్నారు. ఇంతలో ప్రసాదరావు ఫోన్ రింగ్ అయింది. ఆ కాల్ చేసింది సైకియాట్రిస్ట్. సార్ నమస్తే అన్నాడు ప్రసాదరావు వినయంగా. నమస్తే ప్రసాదరావు గారు, ఈరోజు మీ అబ్బాయి వచ్చి ఊరెళ్తున్నానని చెప్పాడు. అప్పుడే మీ నంబర్ తీసుకున్నాను. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ స్కిజోఫ్రెనియా వ్యాధి హెరిడిటరీగా రావచ్చు. మీ అబ్బాయి జాగ్రత్త చెప్పారు డాక్టర్. షాక్లో ఉన్న ప్రసాదరావు తిరిగి ఏదో అడిగేలోపు పక్కనుంచి నాన్నా అంటూ పిలిచాడు తేజ. ఏంటి బాబూ అన్నాడు ప్రసాదరావు చెవినుంచి ఫోన్ను కాస్త దూరంగా జరిపి. అక్కడెవరో ఉన్నారు అన్నాడు తేజ పక్కకి చూపిస్తూ. చిన్నప్పుడు ఆటల్లో తమ్ముణ్ణి మేడ మీద నుంచి తోసేసిన తప్పుకి ప్రతీకలా అతని కళ్ళ చుట్టూ నల్లని వలయాలు. మీరింతవరకు అక్కడెవరో ఉన్నారు కథ విన్నారు. కలం శ్రీ ఉమామహేష్ ఆచాళ్ల, గళం పప్పు భోగారావు. ఈ కథ సాక్షి ఫండే 2021 సంవత్సరం జనవరి 17వ తేదీ సంచికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి